హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ విఆర్ఓ జాబ్స్ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విఆర్ఓలకు సంక్రాంతిలోపే రాత పరీక్ష అని ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. గతంలో విఆర్ఓలుగా పనిచేసి మళ్ళీ గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారికి సంక్రాంతిలోపే పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు పొంగులేటి చెప్పారు. గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది అక్కడ పరిస్థితులపై కనీసం తెలుగులో అయిన నివేదిక పంపేలా ఉండాలని, అలాంటి వారికి అవకాశం ఇస్తామని అన్నారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1365 మందిని మాత్రం ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటారు. అంటే లాస్ట్ టైం 2018లో విఆర్ఓ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జాబ్ వచ్చింది చూసినావో వాళ్ళు వచ్చేసి 1365 మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి ఎగ్జామ్ లేకుండా ఎవరెవరు రిటర్న్ వస్తారంటారో వాళ్ళని తీసుకుంటామని చెప్తారు. మేబీ అంత ముందుకు జస్ట్ విలేజ్లలో ఉత్తగానే పెట్టుకుర్రు అనుకుంటా విఆర్ఓలను. వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ పెట్టి తీసుకుంటున్నామని చెప్తుంది. అయితే ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ విఆర్ఓ అని ప్రకటించింది. మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే కనీసం ఒక 45 రోజుల టైం అని ఉండాలి. విద్యార్థులు కూడా అప్లై చేసుకోనికి, వాళ్ళ ప్రిపరేషన్కి. ఒకవేళ సంక్రాంతి లోపు కనుక ఎగ్జామ్ పెడితే ఓన్లీ రిటర్న్ వస్తారు చూసినాం ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి పెట్టే అవకాశమే ఉంటుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ అవకాశం ఇవ్వాలంటే ఈ సంక్రాంతి లోపు ఎగ్జామ్ పెట్టడానికైతే కుదరదు. వాళ్ళు ఏది ఆలోచించకుండా ఈ సర్కార్ ఏం చేస్తుందంటే ఫటాఫట్ నోటిఫికేషన్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని మీడియాకి చెప్పేస్తుంది. బట్ దానికి ఎంత టైం పడుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం కనుక్కోకుండానే మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే అందరికి ఇవ్వాలంటే మాత్రం కనీసం 2 నెలలు టైం పడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకోనికి ప్రిపరేషన్ టైం ఇచ్చి, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక ఓన్లీ వీళ్ళకే మాత్రమే పెట్టుకుంటా అంటే మరి ఇంకెప్పుడన్నా పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా ఎట్లా రాస్తారు? అర్జెంట్గా ఎగ్జామ్ రాయురి అంటే రాయలేరు కదా. సంక్రాంతి ఎన్ని రోజులు ఉంది? మా అంటే 6 రోజులో 7 రోజులో ఉంది. ఆ 6-7 రోజులలో ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? గవర్నమెంట్కే తెలవాలి. మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా అభిప్రాయం మాత్రం ఇదే. ఇప్పుడు ఉన్న వాళ్ళైనా ఎగ్జామ్ రాయాలంటే 5-6 రోజులలో ఏం చేయలేరు. ఎంత టాపర్ అయినా ఒకసారి ప్రిపేర్ కావాలి. ఒకవేళ అందరికి ఇవ్వాలి అనుకుంటే మాత్రం 2 నెలల టైం మినిమం కావాలి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.